హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు బబితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాం కదండీ! ఆ రోజు హడావిడిగా లేకుండా లక్ష్మీదేవికి 9 రకాల ప్రసాదాలను చాలా ఈజీగా సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ 9 రకాల ప్రసాదాలని కూడా మీరు తక్కువ టైంలోనే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే 5 రకాల ప్రసాదాలని కూడా చేసి పెట్టొచ్చు. ఇందులోనే మీకు ఏవి ఈజీగా అనిపిస్తాయో 5 రకాల ప్రసాదాలనైనా చేసి పెట్టుకోవచ్చండి. లేకపోతే ఇంకా ఈజీ ప్రాసెస్‌లో 5 రకాల ప్రసాదాలని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఆ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. వెళ్లి చెక్ చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాము. ముందుగా కొన్ని పప్పులనైతే నానపెట్టుకోవాలండి. నేనిక్కడ ముందుగా కోసిమరి కోసం నేనిక్కడ పెసరపప్పును నానపెట్టుకుంటున్నానండి. మీరు ఎంత క్వాంటిటీలో అయితే చేసుకోవాలనుకున్నారో దాన్ని బట్టి క్వాంటిటీని పెంచి తీసుకోండి. నేనైతే ఇక్కడ ఒక ఇద్దరికి సరిపడంత పెసరపప్పునైతే నానబెట్టుకున్నానండి. ప్రసాదం కోసం మాత్రమే చూపిస్తున్నాను కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు, బెల్లం పాకం తయారు చేసుకుంటున్నానండి. అందుకోసం నేను ఇక్కడ శనగపప్పును నానబెట్టుకున్నాను. అలాగే పానకం కోసము బెల్లంని కొద్దిగా కప్‌లోకి వేసేసుకొని, నీళ్లు పోసుకొని బెల్లం కరిగేంత వరకు కూడా నానబెట్టి తీసుకోవాలండి. అలాగే తీసుకున్న పెసరపప్పు, ఇంకా శనగపప్పు ఉన్నాయి కదండీ! వాటిని 2 సార్లు బాగా కడిగిన తర్వాత నిండుగా నీళ్లను పోసుకొని నానబెట్టి తీసుకోండి. ఇవి నానే లోపల మనం మిగతా ప్రాసెస్ మొత్తం చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అయిపోయే లోపల ఈ శనగపప్పు, ఇంకా పెసరపప్పు నానిపోతుంది. అలాగే బెల్లం గూడా పూర్తిగా కరిగిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి రైస్‌ని కడగపెట్టి తీసుకోవాలండి. రైస్ వండుకోవడం కోసము నేనిక్కడ ఒక గ్లాస్ దాకా రైస్‌ని తీసుకున్నాను. ఈ రైస్‌ని 2 సార్లు బాగా కడిగిన తర్వాత ఏ గ్లాస్‌తో అయితే రైస్‌ని కొలుచుకున్నారో సేమ్ అదే గ్లాస్‌తోనే 2 గ్లాసుల దాకా నీళ్లను వేసుకోండి. నేనిక్కడ వండుకుంటున్న రైస్‌తోనే నేనిక్కడ 4 రకాల ప్రసాదాలనైతే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. కొబ్బరన్నం, అలాగే చింతపండు పులిహోర, దద్దోజనం, అలాగే బెల్లం పరమాన్నంని కూడా ఈ రైస్‌తోనే వండుకోవడం ఎలానో ఈజీ ప్రాసెస్‌లో చూపిస్తానండి. అందుకోసమే రైస్‌కి సరిపడంత ఒకేసారే కలిపేసుకొని అంటే రైస్‌ని కడిగి వండుకుంటే గనక మనకు 4 రకాల రెసిపీస్‌నైతే తయారు చేసేసుకోవచ్చండి. దాన్ని బట్టి మీరు ఎంతమందున్నారో, మీరు ఎంత వండుకోవాలో దాని క్వాంటిటీని బట్టి రైస్‌ని పెంచుకొని తీసుకోండి. స్వీట్‌ని గూడా ఇదే రైస్‌తోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నేనిక్కడ సాల్ట్‌ని వేసుకోలేదండి. ఒక చుక్క నెయ్యిని గానీ, లేదా ఆయిల్‌ని గానీ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని రైస్ కుక్కర్‌లో పెట్టి వండేసుకోండి. ఇలా రైస్ కుక్కర్‌లో రైస్‌ని వండుకుంటే గనక మనం రైస్‌కి పెట్టేసుకొని మిగతా పని ఏదున్నా గానీ చేసుకొని రావచ్చండి. పూజకు కూడా రెడీ చేసేసుకొని రావచ్చు. ఆ లోపల మనకు రైస్ అనేది రెడీ అయిపోయి ఉంటుందండి. ఆ తర్వాత మనము రైస్‌ని చల్లార్చి పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రైస్‌ని మొత్తం కూడా ఒక్కసారి కలిపేసుకొని పొడి పొడిగా అయ్యేటట్టు చేసేసుకోండి. రైస్ అనేది చల్లారితేనే టేస్ట్ బావుంటుందండి. పులిహోరకి గానీ, లేదా కొబ్బరన్నంకి గానీ మనం రైస్ అనేది చల్లారినంకే కలుపుకోవాలండి. అప్పుడే చక్కగా వస్తాయి. ఇలా రైస్‌ని కలిపేసుకొని ఇది చల్లారేంత వరకు గూడా పక్కనుంచుకోండి. ఇప్పుడు ఈ రైస్‌ని 4 ఈక్వల్ పార్ట్స్‌గా తీసుకోవాలండి. అందుకోసం ఒక కప్‌ని తీసుకొని కప్ మెజర్‌మెంట్‌గా మీరు రైస్‌ని కొలిచి తీసుకోండి. అలా అయితే 4 రకాల వంటల్ని కూడా తయారు చేసేసుకోవచ్చు. ఇలా కప్ మెజర్‌మెంట్‌తో రైస్‌ని తీసుకున్న తర్వాత మిగతా రైస్ అనేది చల్లారేంత వరకు కూడా మూత పెట్టేసి పక్కనుంచేసుకోండి. ఈ రైస్‌తోని ఇప్పుడు మనము చింతపండు పులిహోరని తయారు చేసుకుందామండి. అందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్‌ని ఉంచుకోండి. అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా పల్లీల్ని ఒక గుప్పెడన్ని వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ పల్లీల్ని వేయించుకోండి. అటు ఇటు తిప్పుకుంటూనే వేయించుకోవాలి. అలా అయితే ఈవెన్‌గా వేగుతాయండి. కలర్ కూడా చక్కగా వస్తాయి. పల్లీల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా మినపప్పు, ఒక టీ స్పూన్ దాకా శనగపప్పును వేసుకోండి. అర టీ స్పూన్ దాకా జీలకర్ర, అర టీ స్పూన్ దాకా ఆవాలను వేసుకోండి. 4, 5 దాకా ఎండుమిర్చిని మధ్యలోకి తుంచి వేసుకోండి. ఇలా పప్పుల్ని వేసుకునేటప్పుడు మీరు కావాలనుకుంటే మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒకటి తర్వాత ఒకటి పప్పుల్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని, వేసుకున్న పప్పులన్నిటిని కూడా లైట్‌గా వేగేంత వరకు వేయించుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అలాగే మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి గూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని పావు టీ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకోండి. పసుపును పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. పసుపును వేసుకున్నప్పుడు కంపల్సరీగా లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. అప్పుడే మనకు పసుపు అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇలా పసుపును పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక కప్పు నిండుగా చింతపండు గుజ్జును తీసుకొని వేసుకోండి. చింతపండు గుజ్జును వేసుకున్న తర్వాత మంటను మరొకసారి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ చింతపండు గుజ్జును ఉడికించండి. ఇది కాస్త చిక్కపడేంత వరకు కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు అనేది దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి.
ఇలా చింతపండు గొజ్జును కాస్త దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకుంటేనే మనకు పులిహోర అనేది చక్కగా టేస్టీగా వస్తుందండి. అందుకోసమే చింతపండు గొజ్జు కాస్త దగ్గర పడేంత వరకు కూడా ఈ పోపులో ఉడికించుకోవాలి. ఇలా చింతపండు గొజ్జు అనేది దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న రైస్‌ని వేసుకోండి. రైస్‌ని మీరు ఎంత క్వాంటిటీలో అయితే పులిహోరని చేసుకుంటారో దాన్ని బట్టి మీ క్వాంటిటీని బట్టి రైస్‌ని తీసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఆ పోపు మొత్తం కూడా రైస్‌కి పట్టేటట్టు చక్కగా కలపండి. రైస్‌ని వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ రైస్‌కి ఆ పోపు మొత్తం కూడా బాగా పట్టేటట్టు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. లేదా మీరు స్టవ్ కట్టేసైనా సరే ఈ ప్రాసెస్‌ని చేసుకోవచ్చు. ఫైనల్‌గా రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. రైస్‌లోకి ఉప్పు వేసుకోలేదు కాబట్టి కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే మనం సాల్ట్‌ని వేసుకొని కలుపుకోవాలి. నేనిక్కడ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే ఈ ప్రాసెస్ మొత్తం చేసుకుంటున్నానండి. రైస్ వేసుకున్న తర్వాత జస్ట్ ఒక్క నిమిషం పాటు వేయించుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్రాసెస్ చేసుకుంటున్నాను. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోండి. నైవేద్యంగా తయారు చేసుకునేటప్పుడు అసలు టేస్ట్ చేయలేమండి. అందుకోసమే మీరు కరెక్ట్‌గానే సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. రైస్ వండుకున్నప్పుడు కూడా సాల్ట్‌ని వేసుకోలేదు కాబట్టి చూసి అడ్జస్ట్ చేసి వేసేసుకోండి. అంతే, మొదటి ప్రసాదమైన చింతపండు పులిహోర రెడీ అండి. ఇక రెండో ప్రసాదానికి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను శనగల్ని ఎలా తాలింపు వేసుకోవాలో చూపిస్తున్నానండి. నేనిక్కడ కాబోలి శనగల్ని తీసుకున్నాను. మీరు నార్మల్ శనగలనైనా సరే తీసుకోవచ్చండి. ఏ శనగలతో అయినా సేమ్ ప్రాసెస్‌లో తయారు చేసుకోవచ్చు. నేనిక్కడ కాబోలి శనగల్ని తీసుకొని ముందుగానే నైట్ నానబెట్టి తీసుకున్నానండి. మరుసటి రోజు నానబెట్టుకున్న నీళ్ళను మొత్తం కూడా వంచేసుకొని శనగల్ని మాత్రమే కుక్కర్‌లోకి వేసుకోవాలండి. ఆ నీళ్ళతోనే గనక మనం వండుకుంటే ఎక్కువ సేపు మనకు అవి ఫ్రెష్‌గా ఉండవండి. తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నానబెట్టుకున్న నీళ్ళను మొత్తం వంచేసుకొని మరి ఎక్స్‌ట్రా మంచినీళ్ళను వేసేసుకొని మీరు ఉడికిచ్చి తీసుకోవాలి. అలా అయితే ఎక్కువ సేపు నిల్వ ఉంటాయండి. ఇలా నానబెట్టుకున్న శనగలన్నిటిని కూడా కుక్కర్‌లోకి వేసేసుకొని ఇప్పుడు నిండుగా నీళ్ళను పోసుకోండి. వాటికి సరిపడంత ఉప్పును వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద ఉంచి 5 విజిల్స్ వేపిచ్చండి. వెంటనే కూతలొచ్చేస్తే గనక 5 సరిపోతాయండి. లేదా మీకు లేట్‌గా వస్తే 3 అయితే సరిపోతాయి. నేనైతే ఇక్కడ 5 విజిల్స్ వేపిచ్చానండి. వెంటనే కూతలొచ్చాయి కాబట్టి 5 విజిల్స్ వేపిచ్చాను. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, ప్రెషర్ మొత్తం వెళ్ళిన తర్వాత ఇలా హోల్స్ ఉండే గిన్నెని తీసుకొని అందులోకి ఉడికిచ్చి పెట్టుకున్న శనగల్ని నీళ్ళతో సహా వేసేసుకోండి. అలా అయితే నీళ్లు మొత్తం కూడా వాడ్చేసుకోవచ్చు. చూడండి, ఇలా మెత్తగా అయ్యేటట్టు ఉడికిచ్చి తీసుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఈ శనగలకి పోపు వేసుకుందామండి. అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్‌ని ఉంచుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్‌ని వేసుకోండి. అందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా మినపప్పు, 1/2 టీ స్పూన్ దాకా శనగపప్పును, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. ఈ పోపును మొత్తం కూడా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇందులోకి 4, 5 దాకా ఎండుమిర్చిని మధ్యలోకి తుంచి వేసుకోండి. గుప్పెడంతా కరివేపాకును కూడా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ కరివేపాకు అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ పోపు మొత్తం కూడా కాస్త కలర్ వచ్చేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఈ పోపును ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కూడా కాస్త మగ్గేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్‌ని చేసుకోండి. మరీ ఎక్కువగా మంట పెట్టేస్తే గనుక పోపు మొత్తం కూడా మాడిపోతుందండి. ఇలా పచ్చిమిర్చి కూడా కాస్త మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక ఉడికిచ్చి పెట్టుకున్న శనగల్ని వేసుకోండి. ఈ శనగల్ని కూడా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మంటను లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ అంత పసుపును వేసుకోండి. మరి ఎక్కువగా అవసరం లేదు. పావు టీ స్పూన్ అంత పసుపును వేసుకొని అందులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా జస్ట్ ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి. ముందుగానే మీరు ప్లాన్ చేసుకొని పచ్చి కొబ్బరిని తురిమి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుందండి. నేనైతే ఇక్కడ మర్చిపోయాను. అందుకోసమే అప్పటికప్పుడు గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను. మీకు ఇలా గ్రైండ్ చేయడానికి కూడా టైం లేకపోతే గనక చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టైనా సరే వేసుకోవచ్చండి. లేదా మీరు ముందు రోజే ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే గనక ఎర్లీ మార్నింగ్ పూజ టైంలో హడావిడిగా లేకుండా వెంటనే చేసేసుకోవచ్చండి. ప్లాన్ చేసేసుకుంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. లేకపోతే ఇలా ఒక్కొక్కటి మర్చిపోతే గనక తప్పదండి. ఇంకా కంపల్సరీగా అప్పటికప్పుడు చేసుకోవాల్సిందే. మీకు ఎంత క్వాంటిటీలో అయితే పచ్చి కొబ్బరి కావాలో అంత క్వాంటిటీలో తురిమి తీసుకోండి. ఇలా పచ్చి కొబ్బరి తురుమును వేసుకున్న తర్వాత ఈ పచ్చి కొబ్బరిలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా పచ్చి కొబ్బరిని కూడా ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి. అలా అయితే మనకు మార్నింగ్ చేసుకున్నదైనా సరే మనకు ఈవినింగ్ వరకు కూడా ఫ్రెష్‌గా అలాగే పాడవ్వకుండా ఉంటుంది పచ్చి కొబ్బరిని వేసుకున్న తర్వాత కూడా. ఈ శనగల్ని ముత్తైదులు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రసాదంగా ఇచ్చినా కూడా చాలా మంచిదండి.
వాయనం ఇచ్చేటప్పుడు ప్రసాదంలోకి కాస్తన్ని శనగలను కూడా వేసి ఇస్తే చాలా మంచిది. ఇప్పుడు రుచికి సరిపడంత కొద్దిగా సాల్ట్‌ని అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కొత్తిమీర మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శనగల ప్రసాదం రెడీ అయిపోతుందండి. ఇది రెండవ ప్రసాదం. ఇప్పుడొచ్చేసి మూడవ ప్రసాదంని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మూడవ ప్రసాదం వచ్చేసి కొబ్బరి అన్నం అండి. కొబ్బరి అన్నంని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్‌ని ఉంచుకొని అందులోకి 2-3 టీ స్పూన్ల దాకా ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత గుప్పెడన్ని పల్లీల్ని వేసుకోండి. పల్లీల్ని వేయించుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవి కాస్త ఎర్రగా వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. నేనిక్కడ తీసుకున్న రైస్‌కి బట్టి నేను పోపును వేసుకుంటున్నానండి. మీరు ఎంత రైస్‌ని తీసుకుంటారో దాన్ని బట్టి సేమ్ ప్రాసెస్‌లోనే కాస్త ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని మీరు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా మినపప్పు, హాఫ్ టీ స్పూన్ దాకా శనగపప్పును, హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలను వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసుకొని 2-3 దాకా ఎండుమిర్చిని తీసుకొని ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి. వీటిని ఇప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మంటను లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ పోపు దినుసుల్ని కాస్త కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఈ పోపు కాస్త కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కరివేపాకు కాస్త ఫ్రై అయ్యేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా పోపు కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ముక్కలు అనేవి కాస్త మెత్తబడేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చిమిర్చిని వేయించుకున్న తర్వాత ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి. పచ్చి కొబ్బరిని ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇలా మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసి ముందుగానే మనం ఫ్రిడ్జ్‌లో ఉంచేసుకుంటే మనకు ఎర్లీ మార్నింగ్ హడావిడిగా లేకుండా ప్రసాదాల్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఇలా పచ్చి కొబ్బరిని వేసుకున్న తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరిలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్‌ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. మంటను లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఆ పోపు మొత్తం కూడా రైస్‌కి పట్టేటట్టు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్‌లోనే ఒక నిమిషం పాటు రైస్‌ని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా రైస్‌కి పోపు మొత్తం బాగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. రైస్‌ని వండుకునేటప్పుడు సాల్ట్‌ని వేసుకోలేదు కాబట్టి కాస్త ఎక్కువగానే ఉప్పును వేసేసుకొని అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఆ ఉప్పు మొత్తం కూడా రైస్‌కి పట్టేటట్టు ఇలా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే ఎంతో రుచికరమైన కొబ్బరన్నం ప్రసాదం రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి దర్దోజనంని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇదొచ్చేసి 5వ ప్రసాదం అండి. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ముందుగా పోపును పెట్టుకుందామండి. అందుకోసం స్టవ్ మీద పోపు గరిటెని ఉంచుకొని అందులోకి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒకటి తర్వాత ఒకటి పోపు దినుసుల్ని వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ దాకా మినపప్పు, హాఫ్ టీ స్పూన్ దాకా శనగపప్పు, హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలను వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చిని మధ్యలోకి తుంచి వేసుకోండి. మంటను లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ పోపు దినుసులు కాస్త కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. మళ్ళీ క్రిస్పీగా అయ్యేటట్టు వేయించుకోకూడదండి. వెంటనే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పోపు మరి ఎక్కువగా కలర్ రాకూడదండి. కలర్ ఎక్కువ వచ్చేస్తే గనక ఆ పప్పులన్నీ కూడా క్రిస్పీగా వచ్చేస్తాయి. అందుకోసమే లైట్‌గా వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు 4, 5 దాకా పచ్చిమిర్చి చీలికల్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా పోపును రెడీ చేసేసుకొని చల్లారేంత వరకు పక్కనుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఉడికించి పెట్టుకున్న రైస్‌ని తీసుకోండి. ఈ రైస్‌ని మ్యాష్ చేసుకోవాలండి. చేతితో అయినా సరే ఇలా కలిపి తీసుకోండి. లేకపోతే మ్యాషర్ ఉంటే గనక కొద్దిగా రైస్‌ని నలిపి తీసుకోవాలి. అప్పుడే మనకు దర్దోజనం అనేది చాలా రుచిగా వస్తుందండి. రైస్ అనేది పొడి పొడిగా ఉండకూడదు. కాస్త మెత్తగా అవ్వాలి. అందుకోసమే ఇలా చేతితోనే మ్యాష్ చేసి తీసుకోండి. అలాగే ఒక కప్పు నిండుగా గట్టి పెరుగును వేసుకోండి. అలాగే ఒక చిన్న కాఫీ గ్లాస్‌తో పాలను వేసుకోండి. కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా చేతితోనే ఒక్కసారి బాగా కలిపేసుకోండి. ఇలా చేతితో కలిపితే గనక రుచి చాలా బావుంటుందండి దద్దోజనము. అందుకోసమే ఇలా చేతితోనే కలిపి తీసుకోండి. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా పల్చగా ఉండాలండి. అప్పుడే మనకు చల్లారిన తర్వాత కూడా బిగుసుకుపోకుండా ఉంటుంది. ఇలా పెరుగు పాలు వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. ఇందులోకి ఉప్పు అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఇలా ఉప్పును వేసుకున్న తర్వాత ఇందాక మనము పోపును పెట్టుకున్నాం కదా! ఆ పోపు మొత్తాన్ని కూడా వేసుకోండి. పోపు వచ్చేసి చల్లారిన తర్వాతే వేసుకోవాలి.
వేడి మిందే వేసేసుకుంటే గనక పెరుగు ఇంకా పాలు అనేవి విరిగిపోతాయండి. అందుకోసమే పూర్తిగా చల్లార్చి పోపును వేసుకోండి. ఇందులోకి కొద్దిగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి. ఇందులోకి పావు కప్పు దాకా దాలిమ్మ గింజల్ని వేసుకోండి. ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత ఇప్పుడొకసారి బాగా కలిపేసుకోండి. అన్నీ కూడా బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఇందులోకి మీరు కావాలనుకుంటే పచ్చి ద్రాక్షి ఉంటుంది కదండీ! ఆ ద్రాక్షిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే ఇలా కలిపేస్తే గనక నైవేద్యం అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పటికి మనము 4 రకాల ప్రసాదాలనైతే తయారు చేసుకున్నాము. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బెల్లం శనగల్ని తయారు చేసుకోవడం కోసము ముందుగానే నానబెట్టి ఉంచుకున్న శనగల్ని తీసుకోండి. అందులో ఉండే నీళ్లను మొత్తం వంచేసుకొని శనగల్ని మాత్రమే వేసేసుకోండి. ఇలా స్టవ్ మీద ఒక బాండిని గానీ, లేదా ఒక గిన్నెని గానీ ఉంచుకొని, అందులోకి నానపెట్టి ఉంచుకున్న శనగల్ని వేసుకోండి. అందులోకి నిండుగా నీళ్లను పోసేసుకొని, శనగల్ని ఉడికిచ్చి తీసుకోవాలండి. మంటను హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని, ఈ శనగలు మెత్తగా ఉడికేంత వరకు కూడా ఉడికిచ్చండి. మీ దగ్గర టైం లేకుంటే కుక్కర్‌లో వేసుకొనైనా సరే 2-3 విజిల్స్ వేపించుకున్నా సరిపోతుందండి. లేదా ఇలా ఉడికిచ్చైనా సరే తీసుకోవచ్చు. మంటను హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ, కలుపుకుంటూ మీరు శనగల్ని ఉడికిచ్చండి. ఈ శనగల్ని ఉడికించుకోవడానికి టైం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి నేనిక్కడ బెల్లం పరమాన్నంని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇదొచ్చేసి 5వ ప్రసాదం అండి. ఈ బెల్లం పరమాన్నం తయారు చేసుకోవడం కోసము ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెని గానీ, ఒక బాండిని గానీ ఉంచుకొని అందులోకి 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇందులోకి 4, 5 దాకా జీడిపప్పు ముక్కల్ని వేసుకోండి. అలాగే కొద్దిగా కిస్మిస్‌ని గూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఇవి కాస్త కలరొచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త కలరొచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక ఉడికిచ్చి పెట్టుకున్న రైస్‌ని వేసుకోండి. మీరు బెల్లం పరమాన్నంని ఎంత క్వాంటిటీలో చేసుకుంటారో దాన్ని బట్టి రైస్‌ని తీసుకొని ఇప్పుడు రైస్‌ని కూడా ఒక నిమిషం పాటు నేతిలో ఫ్రై చేసుకోండి. ఇలా రైస్‌ని కూడా నేతిలో ఫ్రై చేసుకోవడం వల్ల బెల్లం పరమాన్నం అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఈ రైస్‌లోకి మనం ఎలాగో సాల్ట్‌ని వేసుకోకుండా వండుకున్నాం కాబట్టి ఇలా స్వీట్‌ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక నిమిషం పాటు రైస్‌ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పాలను వేసుకోండి. ఈ పాలు వచ్చేసి కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు అండి. ఒక కప్పు దాకా వేసుకోండి. ఇప్పుడు కలుపుకొని ఒకసారి మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ పాలల్లో ఈ రైస్ అనేది చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఆల్రెడీ ఉడికించుకున్నాము. కాకపోతే పరమాన్నంకి ఇంకాస్త మెత్తబడితే బావుంటుందండి. అందుకోసమే ఒక 2 నిమిషాల పాటు ఉడికిచ్చండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలు పొంగు వస్తూ ఉంటే గనక ఇలా గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉడికిచ్చండి. రైస్ మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బెల్లం తురుమును కూడా వేసుకోండి. నేనిక్కడ అరకప్పు దాకా బెల్లం తురుమును వేసుకున్నానండి. మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే గనక ఇంకాస్త ఎక్కువగా వేసుకోండి. ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉడికిచ్చండి. ఈ బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పొడిని ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి. ఇప్పుడొకసారి బాగా కలిపేసుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికిచ్చండి. నేనిక్కడ ఆర్గానిక్ బెల్లంని యూజ్ చేశాను కాబట్టి ఇంతసేపు ఉడికించుకున్నా సరే పాలు అనేవి విరిగిపోకుండా ఉన్నాయండి. ఎప్పుడైనా సరే మీరు బెల్లం పరమాన్నం చేసేటప్పుడు మీరు బెల్లం అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. కొన్ని బెల్లంలో వచ్చేసి పులుపు ఎక్కువగా ఉంటుందండి. ఆ పులుపు వల్లనే పాలు విరిగిపోతాయండి. అందుకోసమే మీరు ఆర్గానిక్ బెల్లంని యూజ్ చేయండి. పాలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. చూడండి పరమాన్నం అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే ఎంతో రుచికరమైన బెల్లం పరమాన్నం రెడీ అయిపోతుందండి. లక్ష్మీదేవికి 5వ ప్రసాదమైన బెల్లం పరమాన్నం రెడీ అయిపోతుంది. ఈ ప్రసాదంని పక్కనుంచేసుకోండి. నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి 6వ ప్రసాదం బెల్లం శనగలండి. ఇవొచ్చేసి చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇందాక మనము శనగల్ని ఉడికించుకుంటున్నాం కదండీ! ఆ శనగలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నేనిక్కడ ఈ శనగల్ని ఉడికించుకునే లోపలే మరొక వైపు బెల్లం పరమాన్నంని రెడీ చేసేసుకున్నానండి. ఇలా తక్కువ టైంలోనే 2 రకాల వంటల్ని చేసేసుకోవచ్చు. ఒకవైపు ఉడికించుకుంటే మరొక వైపు ఇంకొక వంటని ప్రిపేర్ చేసేసుకుంటే టైం సేవ్ అవుతుందండి. ఇక్కడ నేను శనగల్ని గూడా చక్కగా ఉడికిపోయాయండి. ఇలా మెత్తగా ఉడికించుకున్న ఈ శనగల్లోకి పావు కప్పు దాకా బెల్లం తురుమును కూడా వేసుకోండి. ఈ బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే గనక ఈ బెల్లం ఉండేది గూడా ఆ స్వీట్‌నెస్ అనేది శనగలకి గూడా పడుతుందండి. ఇలా ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. ఈ బెల్లం అనేది కాస్త ఉడికి దగ్గర పడేంత వరకు అంటే తీగ పాకం వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చూడండి బెల్లం అనేది కాస్త దగ్గర పడిపోయింది కదండీ! ఇలానే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అప్పుడే మనకు శనగల లోపల వరకు కూడా ఈ స్వీట్‌నెస్ అనేది వెళ్తుందండి. ఇలా ఈ బెల్లం కాస్త దగ్గర పడిన తర్వాత మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు ముక్కల్ని వేసుకోండి. నేతిలో వేయించుకోవాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్‌గా వేసేసుకోండి అన్నిటిని కూడా. ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కాజు,
కిస్మిస్ అలాగే ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే ఎండు కొబ్బరిని తురిమి వేసుకోవచ్చండి. అలా అయినా సరే టేస్టీగా ఉంటుంది. లేదా ఇలా ఎండు కొబ్బరి ముక్కలైనా సరే వేసుకొని తయారు చేసుకోవచ్చు. ఇందులోకి పావు టీ స్పూన్ దాకా ఇలాచి పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకొని తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా ఈ ప్రసాదంని తయారు చేసేసుకోవచ్చండి. ఇప్పుడే కదండి, ఎప్పుడైనా సరే టైం లేనప్పుడు చాలా ఈజీగా సింపుల్గా నైవేద్యం రెసిపీని తయారు చేసుకోవాలంటే ఇలా ఒక్కసారి తయారు చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఫైనల్గా పచ్చి కొబ్బరి తురుమును వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోండి. ఈ పచ్చి కొబ్బరిలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన బెల్లం శనగలు రెడీ అయిపోతాయండి. నెక్స్ట్ వచ్చేసి 7వ ప్రసాదం అండి. పెసరపప్పుతో చేసుకునే కోసంబరి రెసిపీ అండి. ఇదొచ్చేసి ఇంకా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. ఇందాక మనము పెసరపప్పును నానబెట్టుకున్నాం కదండి, ఆ పెసరపప్పును పూర్తిగా నీళ్లు లేకుండా ఇలా వాడ్చి తీసుకోండి. ఇలా వడగొట్టుకున్న ఈ పెసరపప్పును ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇందులోకి అరకప్పు దాకా పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా దాలింబర గింజల్ని, అలాగే ఒక చిన్న పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. అంటే మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ క్యారెట్ని తీసుకొని ఇలా చిన్నగా తురిమి తీసుకోండి. ఇలా చాలా తక్కువ టైంలో ఈ ప్రసాదం రెసిపీని అయితే తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీ అండి. రుచి కూడా చాలా బాగుంటుంది. లేదా మీ దగ్గర ఇంత టైం కూడా లేకపోతే గనక మీరు డైరెక్ట్‌గా నానబెట్టుకున్న పెసరపప్పును నీళ్లు లేకుండా వాడ్చేసుకొని ఆ పెసరపప్పును నైవేద్యంగా సమర్పించొచ్చండి. ఇంత ప్రాసెస్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. నానబెట్టుకున్న పెసరపప్పును పూర్తిగా నీళ్లను వంచేసుకొని అందులోకి ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టేసుకొని డైరెక్ట్‌గా దేవి ముందర మనము నైవేద్యంగా సమర్పించొచ్చండి. చాలా ఈజీ అండి. ఇంత టైం లేకపోతే అలా కూడా తయారు చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి కలిసేటట్టు కలిపేసుకోండి. మనం వేసుకున్న వాటన్నిటిని కూడా చక్కగా కలిసేటట్టు కలుపుకోండి. అంతే, ఎంతో రుచికరమైన 7వ ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ 8వ ప్రసాదమైన బెల్లం పానకంని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది కూడా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ముందుగానే మనం బెల్లంని నానబెట్టి తీసుకున్నాం కదా, ఆ బెల్లం అనేది పూర్తిగా కరిగిందో లేదో ఒక్కసారి స్పూన్ తీసుకొని ఇలా కలిపేసుకోండి. బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 5, 6 దాకా తులసి ఆకుల్ని తీసుకోండి. వాటిని ముందుగా 2 సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులోకి వేసేసుకోండి. ఇందులోకి పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడిని కూడా వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ దాకా యాలకులు ఇంకా సొంటి పొడి రెండింటిని కూడా నేను మిక్స్ చేసేసుకొని మెత్తగా పొడి చేసి పెట్టుకుంటానండి. ఆ పొడిని పావు టీ స్పూన్ దాకా వేసుకోండి. లేదా మీ దగ్గర సొంటి పొడి లేకపోతే ఇలాచి పొడినైనా సరే పావు టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే చిటికెడంతా ఉప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక్కసారి బాగా కలిసేటట్టు ఇలా గరిటెతో ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకుంటే బెల్లం పానకం అనేది రెడీ అయిపోతుందండి. ఇది కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన బెల్లం పానకం అండి. ఇప్పుడు వచ్చే కృష్ణాష్టమికైనా లేదా వినాయక చవితి రోజైనా సరే ఈ ప్రాసెస్లో మీరు ఈ ప్రసాదంని తయారు చేసి నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న అన్ని ప్రసాదాలని కూడా ఇప్పుడు ఒక ప్రసాదం ప్లేట్ని తీసుకొని అందులోకి సర్వ్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. నేనైతే ఈ ఇత్తాలి ప్లేట్ గానీ, కప్స్‌ని గానీ ప్రసాదం కోసం మాత్రమే తీసుకున్నానండి. వీటి లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెళ్ళి ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నానండి నేను వీటిని. నా దగ్గర అయితే 5 కప్స్ మాత్రమే ఉన్నాయండి. కాకపోతే నేను ఇక్కడ 9 రకాల ప్రసాదాలని చేసుకున్నాను. నెక్స్ట్ ఇయర్‌కి ఇంకాస్త ఎక్కువ క్వాంటిటీలోనే నేను ఈ కప్స్‌ని తీసుకుంటాను. అంటే ఇంకొక 4 దాకా పర్చేస్ చేస్తానండి. ఇందాక మనము తయారు చేసి పెట్టుకున్న నైవేద్యాలన్నిటిని కూడా ఒకటి తర్వాత ఒకటి కప్‌లోకి ఇలా నిదానంగా వేసుకోండి. బయటికి చెల్లకుండా ఆ కప్‌లోకి నిదానంగా వేసేసుకోండి. లేదా ఇలా కప్స్‌ని ప్లేట్‌లో పెట్టి ఫిల్ చేసేటప్పుడు చెల్లుతుంది అనుకుంటే గనక మీరు ఆ కప్స్‌ని చేతిలోకి తీసుకొని ముందుగా ప్రసాదంని ఫిల్ చేసుకున్న తర్వాత ప్లేట్‌లోకి పెట్టుకోండి. ఇక్కడ నేను తయారు చేసి పెట్టుకున్న బెల్లం పరమాన్నము, అలాగే కొబ్బరి అన్నము, అలాగే పులిహోర అండి. చింతపండు పులిహోర అని, అలాగే దద్దోజనం, పెసరపప్పు కోసిమరిని, అలాగే శనగల ప్రసాదంని ఇలా కప్‌లోకి వేసేసుకొని సర్వ్ చేసుకోండి. ఏంటి 8 ప్రసాదాలు మాత్రమే చూపించి 9 ప్రసాదాలు అంటుంది అనుకుంటున్నారా మీరు? 9వ ప్రసాదం వచ్చేసి నానపెట్టుకున్న శనగలండి. నైటే నానపెట్టేసుకొని కొద్దిగా శనగల్ని ఆ పచ్చి శనగలైనా అమ్మవారికి 9వ ప్రసాదంగా సమర్పించుకోవచ్చు. లేకపోతే గనక
నేను ఆల్రెడీ బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో చూపించానండి. అలాగే పూర్ణం బూరెల్ని కూడా ఎలా తయారు చేసుకోవాలో కంటిన్యూగా వీడియోస్ పెట్టానండి, ప్రీవియస్ వీడియోస్. ఆ వీడియో లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. నేనైతే ఇక్కడ 9వ ప్రసాదంగా నానబెట్టుకున్న శనగల్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా నానబెట్టుకున్న ఈ శనగల్ని ఉడికిచ్చి తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే పోపు వేసైనా తీసుకోవచ్చు, లేకపోతే ఉడికిచ్చి తీసుకోవచ్చు, లేకపోతే గనక డైరెక్ట్‌గా పచ్చి శనగలనైనా సరే ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించొచ్చండి. లేకపోతే గనక నేతి బొబ్బట్లను తయారు చేసుకోవచ్చండి. నేతి బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, వెళ్లి చెక్ చేయండి. ఇప్పుడే ఈ ప్రాసెస్‌లో చూపిస్తే గనక లెంతీ అవుతుంది కాబట్టి నేను ఆ వీడియోని సెపరేట్‌గా అయితే చేసి పెట్టేశానండి. అందుకోసమే నేనిక్కడ చూపించలేదు. నేతి బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో ఆ వీడియో లింక్ వచ్చేసి కింద ఉంటుంది, వెళ్లి చెక్‌ఔట్ చేయండి. అంతేనండి. ఎంతో ఈజీగా తక్కువ టైంలోనే 9 రకాల ప్రసాదాలని ఎలా తయారు చేసుకోవాలో చూపిచ్చాను కదండీ! మీరు కూడా తప్పకుండా ఈ వరలక్ష్మి పండుగ రోజు తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.